పోర్ట్ కావచ్చు, లేదంటే కాకినాడ పోర్ట్, వీటిపైన నిఘాలు పెడతా ఉన్నారు. ఏం జరుగుతోంది, మళ్ళీ ఏమైనా ఎక్స్పోర్ట్ అవుతున్నాయా బియ్యం ఇవన్నీ, లేదంటే ఏదైనా వస్తుందా డ్రగ్స్ లాంటివి అనేది పెట్టారు కదా. ఈ అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిపైన ఏంటి పర్యవేక్షణ? ఒకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం నిఘా అనేది అది ఓపెన్ గా ఎవరికి తెలియదు. అది చాలా నిఘా ఉంది, 7 అంచెల నిఘా నడుస్తూ ఉంది. అందుకే ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు సార్, భయపడుతున్నారు. వాళ్ళు చలి జ్వరం వస్తుంది వాళ్ళకి. వాళ్ళ పేరున్నాని ఎలా పేరేవాడు, ఏ విధంగా బూతులు దిక్కేవాడు, ఏదైనా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? భయపట్టలేదా, చెమటలు పట్టట్లేదా, చలి జ్వరం వచ్చే కదా దాక్కున్నాడు. తప్పించుకు తిరుగుతున్నాడు కాబట్టి తప్పు చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా సార్, చెప్పాల్సిన అవసరం లేదు కదా. సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తారు, మెడకి తాడేసి లాక్కొస్తారు. వీళ్ళ తరం కాదు సార్. వీళ్ళు ఏ కలుగుల్లో దూరినా, ఏ మడుగుల కింద దాగినా, సప్త సముద్రాలు దాటి పారిపోయినా మెడకి తాడేసి లాక్కొస్తారు. వీళ్ళ ఆటలు ఇంకా సాగవండి, అయిపోయింది సార్. ఇప్పుడు గుమ్మనంగా ప్రభుత్వం ఉందంటే, నిశ్శబ్దంగా ప్రభుత్వం ఉందంటే తుఫాను రాబోతుంది సార్, సునామీ రాబోతుంది. ఈ సునామీలో అవినీతి పరులందరూ ఆట కడుతుంది, మొత్తం కొట్టుకుపోతారు, కట్టకట్టుకుని కొట్టుకుపోతారు. ప్రభుత్వాన్ని తక్కువ అంచనా ఎక్కండి సార్. ప్రభుత్వం నడుపుతున్నది ఎవరండి? కాకలు తీరినటువంటి ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ కులుములో రాటు తెలియనటువంటి ఒక అనుభవశాలి. ఆయనకి తెలియని చట్టం ఉందా, తెలియని శాఖ ఉందా, తెలియని విషయం ఉందా? అన్ని తెలుసు కాబట్టే అన్ని ఆకలింపు చేసుకుంటూ ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వస్తున్నారు. అందుకే బయటకు వస్తున్నా. ఇదిగో రేపు జనవరి కొత్త సంవత్సరంలో చూడండి మీరు, కొత్త సంవత్సరంలో ఈ వైసీపీ ఈ పుట్టగొడుగులు కుక్కగొడుగులు ఇవన్నీ ఎక్కడికి ఎలా పటాపంచలు అయిపోతాయి, దొంగలు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా అది అయిపోతారో మీరు ఎలా ఉండబోతోంది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి కొత్త సంవత్సరం ఎట్లా ఉంటుంది 2025? చాలా మంచి సినిమా చూపించబోతుంది సార్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మామూలు సినిమా కాదు, హర్రర్ సినిమా, టెర్రర్ సినిమా మించి ఒక అద్భుతమైనటువంటి మల్టీ కలర్ సినిమా చూపించబోతుంది ఈ వైసీపీ దొంగలకి, గజ దొంగలకి. ఏ రాబరీస్, దోపిడీలు, దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగినాయి కదా సార్. సామాన్యుల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీస్ మీద యథేచ్ఛగా వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకుని, ఎప్పుడో ఈ 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి 12,000 ఎకరాల భూములు కూడా లాక్కుని మింగేసినటువంటి ఈ పందికొక్కుల్ని, ఈ తిమింగలాల్ని ఎవరు వదిలిపెడతారు సార్? అంత వదలాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది మాకు ప్రభుత్వానికి? మళ్ళీ ఇటువంటి వ్యక్తులు ఉంటే రేపు పొద్దున్న ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? కష్టపడి ప్రజలు బతికించుకున్నారు మన ఎన్నికల్లో. అందరూ కలిసి, 3 పార్టీలు కలిసి, కార్యకర్తలు కలిసి కష్టపడి, అయ్యి బాబోయ్ మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కూడా ఉండదు, ఇల్లు వదిలిపెట్టి పోవాలి, ఇల్లు కూడా లాగేసుకుంటాడు. ఇప్పటికే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టాడు, తన బొమ్మ పెట్టుకుంటున్నాడు డాక్యుమెంట్ మీద, పుస్తకాల మీద, పాస్ పుస్తకాల మీద, సర్వే రాళ్ళ మీద బొమ్మలు పెట్టుకున్నాడు. అన్ని అతను ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి భయపడి జనాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి రాష్ట్రాన్ని దక్కించుకున్నారు సార్, కాపాడుకున్నారు, రక్షించుకున్నారు. ప్రజలు కాపాడినటువంటి రాష్ట్రాన్ని, ప్రజలు రక్షించినటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున ఏ విధంగా దాన్ని ఉపేక్షిస్తారు? ఏ విధంగా లూజ్ ఇస్తాడు ఆయన? అది కలలో కూడా ఊహించుకుంటారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ దొంగల్ని విడిచిపెడతాడనేది కలలో కూడా మనం ఊహించకూడదు. ఎందుకంటే పార్టీలో మాలాంటి వాళ్ళు చిన్న మాట తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు ఏదైనా చేసినా ఇమీడియట్ గా ఆయన రియాక్ట్ అయ్యి మాకు వార్నింగ్ ఇస్తారు. రెండోసారి వినకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. పార్టీలోనే ఆయనంత నిబద్ధతతో ఉన్నప్పుడు ఈ ప్రజల సొమ్ముని యథేచ్ఛగా మింగేసి, దోచేసి వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని ఆయన అనుభవించాడు కదా సార్. 53 రోజులు జైల్లో ఉండి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉంటాడు? ఏ విధంగా ఉపేక్షిస్తాడు? ఏ విధంగా దొంగల్ని ఆయన పట్టుకోకుండా కాలయాపన చేస్తాడు చెప్పండి? ఇది ఎందుకలా ఊహిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఊహిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో ఒక ప్రత్యేక విభాగమే ఈ వైసీపీ దోపిడీ మీద ఆరా తీస్తుంది, లెక్కలు కడుతుంది. 10-12 కాదు కదా సార్ లెక్కలు, వేల కోట్లలో, లక్షల కోట్లలో లెక్కలు తేలాలి. ఒక టూరిజం తీసుకోండి, రోజా గారు చేసిన నిర్వాహకం తెలియాలి కదా. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోండి, ఏ దేవస్థానం అయినా తీసుకోండి, ఒక బడి తీసుకోండి, గుడి తీసుకోండి, చెరువు తీసుకోండి, కాలువ తీసుకోండి, పొలం తీసుకోండి, రోడ్డు తీసుకోండి, వాటర్ ట్యాంక్ తీసుకోండి. అవినీతే కదండి. ఎన్ని వేల కోట్ల రంగులకి వాళ్ళు దోపిడీ చేశారు. సెంటు పట్టా తీసుకోండి, ఎన్ని ఎకరాలు 10 లక్షలు పెట్టుకొని ₹1 కోటి దోచారు కదా.
అది కప్పెట్టడానికి 5 లక్షలు అయితే 50 లక్షలు దోచారు కదా. ఎక్కడ అవినీతి లేదు వైసీపీలో, సర్వం అవినీతిమయం, సమస్తం అవినీతిమయం. ఎంత పెద్ద ఎత్తున స్వాతంత్రం వచ్చాక అవినీతి ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది పీక్స్కి వెళ్ళిపోయింది సార్. ఇంకా అవినీతే ఊపిరిగా, అవినీతే ప్రాణంగా, అవినీతే వాళ్ళ దినచర్యగా, నిమిషానికి 100 కోట్లు సంపాదించాలనే ఒక దోపిడీ ఉద్దేశంతో పనిచేసినటువంటి దరిద్రకొట్టు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఏం చేసుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి? నిమిషానికి కొన్ని 100 కోట్లు సంపాదించాలనే 5 ఏళ్ళు గడిపాడు. ఇక్కడ ఏంటంటే నిమిషానికి కొన్ని 100 కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేయాలని, అభివృద్ధి చేయాలని, యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము యోచిస్తుంది, మా ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా అవినీతిని పట్టుకోకుండా, అవినీతి తాట తీయకుండా, దాని అంతు చూడకుండా చంద్రబాబు నాయుడు గారు నిద్ర